ఏదైనా మీరు ఏ పార్టీకి అనుకుంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో? ఏ పార్టీ ఏమున్నది వేస్తే మనం బీజేపీకి వేస్తాం. ఎందుకు బీజేపీకి ఎందుకు? బీజేపీ అంటే నరేంద్ర మోడీ సెంటర్ ఉంటుంది కాబట్టి వేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ 2 సార్లు ఆయనే ఉండు కానీ ఇప్పుడు ఆయనే ఉండాలి. ఎందుకే బాగుంటుంది. బాగుంటుంది. ఏం చేసిండు? ఇక ఆయన అన్నీ చేస్తుండు. ఎందుకు ఏమున్నాయి తెలుసా ఇక్కడ ఎవరో ఎంపీ అభ్యర్థి బీజేపీ నుంచి మరి ఈ అరవింద్ ఉన్నాడు. అరవింద్ ఉన్నాడు. ఆయనకే ఇస్తారా ఇక? ఆయనకి వేయాలనుకుంటున్నాం అంతే. ఈయన ఏం తప్పు చేసి మరి? జీవన్ రెడ్డి ఉన్నాడు సీనియర్ నాయకుడు, బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు. ఏ ఓర్లేని తప్పు చేయలేదు. తప్పు ఎట్లా చేస్తారు కానీ ఈ ఆయన సెంటర్ ఉండాలని బీజేపీ ఓకే అంతే. అన్న మీరు ఒక 1 మినిట్ మీరేం చేస్తుంటారా? వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉందన్న? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందా? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, ఇది కోరుట్ల నియోజకవర్గమే కదా? అవును. ఓకే, ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ ఉంటే బాగున్నది మీరు అనుకుంటారు? పార్టీ అంటే ఇప్పుడు బీజేపీ ఉంటేనే మంచిది దేనికైనా అని. ఎందుకన్నా రీజన్ ఏంది? మోడీ మన దేశాన్ని ఎంత ముందు తీసుకోవద్దు అందరికి గుర్తే ఉన్నది. దాని గురించి చెప్పవసరం లేదు అట్లా. కానీ ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చినాం. కాంగ్రెస్ పడడం మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మోడీ మొన్ననే అంటుండు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వలేని ఇంకా తీసుకోవద్దా ముందు కానీ అని చెప్తున్నాడు కదా. ఆయన నమ్మకం బట్టి పార్టీ గెలవాలి. 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చాం కదా, బాగానే ఉందా? ప్రశాంతంగా దేశం రక్షణ కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? ప్రపంచ దేశాలన్నీ నత్తున్నాయి. ఇంతకుముందు వచ్చినాయి ఎప్పుడన్నా? మరి రాలేదు కదా. ఓకే, సో ఇక్కడ తెలుసా అభ్యర్థులు ఎవరు ఉన్నారు? అంటే మస్తు మంది ఉంటారు. కాకపోతే మనకు కావాల్సిన పార్టీ ఒకటి రావాలి అంతే. బీజేపీ పక్కా రావాలి. ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. పరిచయమైన ఈ ముగ్గురు గురించి మీకు తెలుసా? తెలుసు. అవునా? ఇప్పుడు ఈ ధర్మపురి అరవింద్ సొంత ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీ చేపిస్తూ ఉంటారంట. మీకు ఏమైనా ఐడియా ఉందా? నిజమేనా? నిజమే, చేయిస్తుండు. ఇంకా సో మీరు మాత్రం నరేంద్ర మోదీ కోసం బీజేపీ కొట్టు. అవును, అంతేనా? అంతే. ఓకే, రైట్.